హే హాయ్ గాష్, ఇఫ్ యూ ఆర్ నియర్, నా పేరు గౌతమ్. ఈ రోజు నుంచి నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతాను. అంటే ఈ సిరీస్లో సి లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అంటే చిన్న చిన్న కాకుండా డిస్టెన్స్ ఇవి కాకుండా కొత్తగా ట్రై చేద్దాం. ఈ రోజు నేను చెప్పబోయే క్వశ్చన్ ఎల్సిఎం. అంటే ఎల్సిఎం సి లాంగ్వేజ్తో ఎట్లా చేయాలో, ఫంక్షన్స్తో కూడా చేయొచ్చు. అంటే సి లాంగ్వేజ్లోనే ఫంక్షన్స్తో చేయొచ్చు, కానీ నేను ఫంక్షన్స్ లేకుండా చెప్తాను. ఒకసారి చూడండి. నేనైతే ఆన్లైన్ కంపైలర్ని యూస్ చేస్తున్నా. మీరు ఏ కంపైలర్ యూస్ చేసినా వర్క్ అయితే అవుతుంది. చేసేద్దాం. ఫస్ట్ మనం ఇంక్లూడ్ చేసేద్దాం. ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత వేరియబుల్స్ ఇంట్ ఏ కమ బి కమ సి కమ డి ఈ వద్దు, అవసరం లేదు. 4 వేరియబుల్స్. ఇంకోటి లోపల డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది హెచ్సిఎఫ్ చేసేటప్పుడు. అది కూడా చూపిస్తాను. హెచ్సిఎఫ్ కూడా దీంట్లోనే ఎలా చేయాలో చెప్తాను, చూడండి. ఏబిసిడి తర్వాత ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్, అంతే. ఇంతకు మించి ఏం యూస్ కావాలనుకుంటా, చూద్దాం. తర్వాత మనం ఇన్పుట్ తీసుకుందాం. మనకి ఏ నెంబర్స్ ఎల్సిఎం కావాలో ఇన్పుట్ తీసుకుందాం. ప్రింట్ఎఫ్ 2 నెంబర్స్ ఇవ్వు, అంతే కదా. 2 నెంబర్స్ చాలు. 2 నెంబర్స్తోనే చేద్దాం. మరి 3 నెంబర్స్ ఎల్సిఎంలో తర్వాత చూద్దాం. తర్వాత స్కాన్ఎఫ్ 2 %d కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంట్లోనే ఉంటాయి 2 %d కాబట్టి అవి మనం ఏలో స్టోర్ చేద్దాం. బిలో స్టోర్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు మనకి ఎల్సిఎంకి ఫార్ములా ఉంది, a/b/hcf. 2 ప్రైమ్ నెంబర్స్కి డైరెక్ట్గా మనం మల్టిప్లై చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది, అంటే ఎల్సిఎం వస్తుంది కదా. సేమ్ అలానే 2 ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. మనం ఆ హెచ్సిఎఫ్ ఏదో కనుక్కొని దీనికి డివైడ్ చేసి మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది కదా. సో మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కొని ప్రజెంట్ టెంపరీగా సిడిని ఏబిగా అనుకుందాం. అంటే సి ఈక్వల్స్ టు ఏ, డి ఈక్వల్స్ టు బి. ఇంకా చాలు ప్రజెంట్. తర్వాత వైల్ లూప్లో పెట్టేద్దాం. వైల్ లూప్లో అంటిల్ డి అనేది మనకి, అంటే డి అంటే బీనే కదా, అంటే ఆ నెంబర్ 0 అయ్యేంత వరకు, అంటే 0 కానంత వరకు, అంటే అంటే అంతే అనుకోండి. అర్థమైంది, చూడండి మీకు అర్థమైంది. నాట్ అంటే టిల్ డి నాట్ ఈక్వల్స్ టు 0 అంతవరకు లూప్లో ఏం జరగాలంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. అంటే కొద్దిసేపటికి, అంటే మనం దాంట్లోకి వాల్యూ షిఫ్ట్ చేయడానికి, అంటే దీని ఏని, అంటే మనం ఇక్కడ డివిజన్ అనేది జరుగుతుంది కదా హెచ్సిఎఫ్లో. మనం డివిజన్ చేసినాక రిమైండర్తో ఇంకో నెంబర్ని డివిజన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి స్వాపింగ్ అనేది అవసరం అవుతుంది. సో ఆ ఫంక్షన్ ఇక్కడ వాడుకుందాం. కొద్దిసేపటికి కాబట్టి కొద్దిసేపు ఈక్వల్స్ టు, ఇక్కడ కొద్దిసేపు ఏది డి అనేది దాంట్లోకి వేద్దాం. డి అంటే ఇప్పుడు డి అనేది ఖాళీ, డిలో ఏం లేదు కాబట్టి డిని మనం డిలో రిమైండర్ని స్టోర్ చేద్దాం. అంటే ఇప్పుడు సి %d. ఇప్పుడు సి అనేది ఖాళీ. సిలో మనం దాన్ని వేసేద్దాం. అంటే మనకి ఆన్సర్ వస్తుంది చూడు. అంటే మనకి ఫైనల్గా రిమైండర్ కాకుండా కొద్దిసేపు అది ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే అంటిల్ 0 అయ్యేంత వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి హెచ్సిఎఫ్ ఎప్పుడు 0 అవుతుంది, లాస్ట్ హెచ్సిఎఫ్ రిమైండర్ ఏది ఉంటుందో ఇంకా అప్పుడు అది హెచ్సిఎఫ్ 0 అయింది అనుకో మనకి, అప్పుడు ఇంకా అదే. సో చూడండి అర్థమైతే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా హెచ్సిఎఫ్ వచ్చేసి సీనే. సో ఎల్సిఎం ఫామ్లో చెప్పినా కదా మీకు ముందే, a/b డివైడెడ్ బై హెచ్సిఎఫ్. సో ఇది ఇంక ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుందాం ఎల్సిఎంని. ప్రింట్ మనకు కావాల్సిన ఎల్సిఎం %dలోనే వస్తుంది కాబట్టి %d పెట్టేస్తున్నా. ఎల్సిఎం అంతే, ఇంకేం మిస్టేక్స్ అయితే లేవు. రన్ చేసి చూద్దాం. కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, నో ఎర్రర్స్. ఇక్కడ మనం చూద్దాం నెంబర్ 34కి 45కి ఎల్సిఎం కరెక్ట్ వచ్చింది. అక్కడైతే ఏం ప్రాబ్లం.
సో ఎల్సిఎం చేయడం ఇంతే. సో అర్థమైంది కదా మనం సి లాంగ్వేజ్తో ఎల్సిఎం ఎలా చేయాలో. సింపుల్, అంటే జస్ట్ మెయిన్ ఫంక్షన్స్ డిక్లేర్, వేరియబుల్ డిక్లరేషన్. ఫంక్షన్స్ వాడకుండా చేసాం, ఫంక్షన్స్ వాడితే కొద్దిగా కాంప్లెక్స్ కావచ్చు, మ్యాక్సిమం అయితే ఇంత సింపుల్. ఇప్పుడు ఎల్సిఎం గురించి అయితే చూసారు కదా, రేపు ఇంకో క్వశ్చన్తో మేము ముందరకు వస్తాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఎవరైతే సి ప్రాబ్లం అంటే ప్రజెంట్ మనం అంతా బీటెక్ ఫస్ట్ ఇయర్కే వెళ్తున్నాం కదా, అంటే ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో మ్యాక్సిమం అందరికీ సీలే ఉంటుంది, సి లాంగ్వేజ్ ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్.